నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు మనము బెయిల్స్ అంటే ఏంటి, బెయిల్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. బెయిల్ అంటే ఒక రిలీఫ్. ఒక నేరంలో నిందితుడైనప్పుడు అతనికి రిలీఫ్ కావాలంటే కంపల్సరీ బెయిల్ తీసుకోవాలి. లేకుండా బెయిల్ తీసుకోకుండా అతను ఈ యొక్క సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఒక నేరారోపణ నిరూపైనప్పుడు అతనికి బెయిల్ లేకుండా అతను ఉండడానికి వీల్లేదు. సో కాబట్టి ఈ చట్టం ఈ యొక్క ఐపీసీలో ఉన్నటువంటి నిబంధన ప్రకారంగా మనము ఈ యొక్క బెయిల్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ బెయిల్లో తీసుకునేటప్పుడు మనము బెయిలబుల్, నాన్ బెయిలబుల్, సెంటెన్స్ సస్పెన్షన్, అలాగే మనము యాంటిసిపేటరీ బెయిల్, జునైల్ బెయిల్ అని మనము తెలుసుకుంటాం. ఇక్కడ మనకు బెయిలబుల్ అంటే ఏమిటి, సో బెయిలబుల్ అంటే బెయిలబుల్ నేరాలు, నాన్ బెయిలబుల్ నేరాలు అంటే ఏమిటి. ఇక్కడ మనకు బెయిలబుల్ నేరాలు, నాన్ బెయిలబుల్ నేరాలు తెలుసుకోవాలనుకుంటే బెయిలబుల్ అనేది 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి నేరాలను బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు. 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డప్పుడు దాన్ని నాన్ బెయిలబుల్గా వర్తిస్తాం. ఇక్కడ బెయిలబుల్లో ఏమొస్తాయి అంటే మనకు ఇక్కడ 323 లేదా ఇద్దరు కొట్టుకోవడము, లేదా అడల్టరీకి పాల్పడము, లేదా ఏదో ఒక చిన్న చిన్న నేరాలు చేసినప్పుడు వాటిని బెయిలబుల్ నేరాలు అంటారు. ఈ బెయిలబుల్ నేరాల కోసము మనం అడ్వకేట్ని సంప్రదించుకొని కోర్టుకి వెళ్తే అక్కడ పీపీ గారికి నోటీస్ ఇవ్వకుండా కూడా సేమ్ డే బెయిల్ని తెచ్చుకోవచ్చు. అంటే ఈ బెయిలబుల్ నేరాలకు కూడా సింపుల్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. జడ్జి గారు ఆ యొక్క బెయిలబుల్ నేరాలను చూసి ఇది 3 సంవత్సరాల కంటే తక్కువగా నేరం ఉంది, 7 సంవత్సరాల తక్కువగా నేరం ఉంది కాబట్టి ఇది బెయిలబుల్ నేరం కాబట్టి పీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అదే రోజు కూడా మనము బెయిల్ను తెచ్చుకునే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ అంటే తీవ్రమైన నేరాలు. తీవ్రమైన నేరాలు అంటే ఏంటి తీసుకుంటాము, రేప్ కానీ, 376, అలాగే 302 మర్డర్ కానీ, లేదా ఇలాంటి పెద్ద పెద్ద నేరాలు చెప్పేదాన్ని నాన్ బెయిలబుల్ నేరాలు అంటారు. సో ఈ నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సేమ్ డే బెయిల్ అనేది రావడం చాలా కష్టం, రాదు కూడా. సో సేమ్ డే రాకుండా మనము బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు పీపీ గారికి కంపల్సరీ నోటీసులు ఇవ్వాలి. ఆ యొక్క కోర్టుకు మనము నాన్ బెయిలబుల్ కోసము అప్లై చేసుకున్నప్పుడు అది లేదా 3-4 రోజులు లేదా ఒక్కొక్కసారి 15 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఇక నాన్ బెయిలబుల్ నేరాలన్నీ కూడా తీవ్రమైన నేరాలు. కొందరు నాన్ బెయిలబుల్ నేరాల్లో పాడిపెట్టినప్పుడు దాన్ని జైలుకోకుండా ఉండడం కొరకు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్, ఇక్కడ మనకు బెయిలబుల్ అనేటివన్నీ కూడా సెక్షన్ 436 కింద వస్తుంది. ఈ యొక్క నాన్ బెయిలబుల్ అనేది సెక్షన్ 437 కింద వస్తుంది. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ అనేది సెక్షన్ 438 కింద వస్తుంది అనమాట. ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటిది, ముందస్తుగా ఒక నేరంలో నన్ను అరెస్ట్ చేస్తారు, ఈ నేరంలో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, పోలీసు వాళ్ళకి నేను కనబడితే అరెస్ట్ చేస్తారు అనుకున్నటువంటి సందర్భాల్లో అతను వేసుకున్నటువంటి పిటిషనే బెయిలే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ జిల్లా కోర్టులు లేదా హైకోర్టు మాత్రమే ఇస్తాయి. లోయర్ కోర్టులు ఈ యొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మాత్రము ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆ యొక్క జడ్జి నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని మనము ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఏ లాయర్ కానీ ఎవరు కానీ చెప్పకూడదు. సో అక్కడ జడ్జి అతని యొక్క నేరాన్ని దృష్టిలో పెట్టుకొని అది వచ్చేటువంటి నేరం అయితే బెయిల్ వచ్చేటటువంటినే బెయిల్ ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే బెయిల్ ఇవ్వడం. సో ఈ సెక్షన్ 438 అనేది మనకు ఎక్స్క్లూజివ్ ఏం తెలియజేస్తుంది, యాంటిసిపేటర్ బెయిల్ తెలియస్తుంది. సెంటెన్స్ సస్పెన్షన్ అంటారు. ఈ సెంటెన్స్ సస్పెన్షన్ అనే వర్డ్ మనం ఎప్పుడు వింటాము, రెగ్యులర్గా ఒక కోర్టులో ఒక నిందితుడికి శిక్ష పడ్డది, 3 సంవత్సరాల లోపు శిక్ష పడ్డప్పుడు, లేదా 2 సంవత్సరాలు 1 సంవత్సరము శిక్ష పడ్డది, సివిల్ కోర్టులో శిక్ష పడ్డప్పుడు అతనికి వెంటనే జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అప్పుడు అడ్వకేట్ గారు చాకచక్యంగా సెంటెన్స్ సస్పెన్షన్ సెక్షన్ 389 ప్రకారంగా క్లాస్ 2 ప్రకారంగా అతనికి బెయిల్ వేసినట్లయితే సెంటెన్స్ సస్పెన్షన్ అయితే అతను అప్పీల్కి వెళ్ళి ఆ యొక్క కోర్టులో బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అతను జైలుకి వెళ్ళకుండానే అతనికి ఈ యొక్క రిలీఫ్ దొరకడం జరుగుతుంది. సో చాలామందికి ఈ యొక్క విషయం తెలియకపోతే ఆ యొక్క సెంటెన్స్ సస్పెన్షన్ చేయకుండా సెక్షన్ 389 క్లాస్ 2 వాడకపోయినట్లయితే అతనికి ఇమీడియట్గా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా శిక్ష పడ్డదంటే వెంటనే అతను జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే సాయంత్రం 5 o'clock లోపల ఇమీడియట్గా 389 క్లాస్ 2 దగ్గర పెట్టుకున్నట్లయితే వెంటనే ఆ పిటిషన్ వేసినట్లయితే అతనికి తప్పకుండా
ఈ యొక్క బెయిల్ అనేది సెంటెన్స్ సస్పెండ్ కింద బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ విషయానికి వస్తే జునైల్ బెయిల్. జునైల్ అనేది ఏంటంటే చిన్నపిల్లలకి ఇందులో కూడా 436, 437, 438 కామన్ సెక్షన్లలో ఎలాంటి మార్పు లేదు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా జునైల్ కోర్టులు ఉంటాయి, జునైల్ యొక్క జైళ్ళు ఉంటాయి. కాబట్టి వీటి కోసం జైలు కోసం వెళ్ళకుండా ఉండడం కోసము వీళ్ళకి చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి బెయిల్స్ని జునైల్ బెయిల్స్ అంటారు. ఇంకా రకంగా చెప్పుకుంటే కండిషన్ బెయిల్ని కూడా మనం వింటుంటాం. ఈ కండిషన్ బెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తికి కండిషన్ బెయిల్ జడ్జి గారు ఇచ్చినప్పుడు ఆ కండిషన్ బెయిల్ ఏ విధంగా ఉంటుంది, దేశం విడిచి వెళ్ళిపోకూడదు, ఈ యొక్క సాక్ష్యాలను తారుమారు చేయకూడదు, లేదా ఇంకొకళ్ళని ప్రలోభ పెట్టకూడదు అన్నటువంటి కండిషన్స్ మీద ఇచ్చేటువంటి బెయిల్స్ని మనం కండిషన్ బెయిల్స్ అంటాము. సో ఈ విధంగా మనం బెయిల్స్ మీద అవగాహన ఉన్నట్లయితే ఎప్పుడైనా ఎవరైనా నేరాలకు పాల్పడినప్పుడు వాళ్ళకు మనం సలహా రూపంలో ఇచ్చి వాళ్ళను కాపాడే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సోషల్ పోస్ట్ ద్వారా విన్నటువంటి మీరు ఈ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకొని మీ మిత్రులకు తెలియజేయండి. వారికి ఏ రకమైన సహకారంగా మమ్మల్ని సంప్రదించాలని కూడా మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.